హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనందరి గురించి ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి గెస్ట్ గురించి ఒక స్పెషల్ ఇంట్రడక్షన్ కూడా మనందరూ ఇవ్వాలి. బట్ ఆయన రియల్ లైఫ్లో కొంచెం క్లాస్గా మనందరూ కనబడినప్పుడు కానీ రియల్ లైఫ్లో ఆయన ఎందుకు ఎక్కువగా మాస్గా మనకు అందరూ చూపిస్తూ ఉంటారు. ఒక సినిమాలో ఆయన మనకు లవర్ బాయ్లో ఎంటర్టైన్ చేస్తే మరొక సినిమాలో చాలా క్లవర్ బాయ్గా కనబడుతూ ఉంటారు. ఒక సినిమాలో రౌడీలా కనబడితే మరొక సినిమాలో ఆ రౌడీని పట్టుకునే పోలీస్ ఆఫీసర్లా కనబడుతూ ఉంటారు. ఇలా రోల్ ఏదైనప్పటికీ అందులో వెస్టాలిటీ తెచ్చే ఒకే ఒక యాక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరన్నా అంటే ఈజ్ నన్ అదర్ దాన్ నవీన్ చంద్ర గారు. సో మరి ఆయన మనతో ఉన్నారు. ఆయన జర్నీ గురించి అండ్ అలాగే ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి అండ్ రీసెంట్ సక్సెస్ ప్రాజెక్ట్ గురించి ఇవన్నిటి గురించి కూడా ఈ రోజు మన ఇంటర్వ్యూ అయితే మాట్లాడుకుందాం. లెట్స్ గో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ టు మీట్ యూ. నాకు తెలిసి ఇన్స్పెక్టర్ రిషి ముందు నేను కలిశాను, బట్ ఇన్స్పెక్టర్ రిషి చూసిన తర్వాత అండ్ ఆల్ స్ట్రక్ అయ్యాను డెఫినెట్లీ. అండ్ అలాంటి ఒక మంచి వెబ్ సిరీస్ ని మీరు ఆడియన్స్ గురించి తీసుకోవడం జరిగింది. అంటే అంతమంది సక్సెస్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే వెబ్ సిరీస్ లాంటి సక్సెస్ అంటే నేను చిన్న కన్ఫ్యూజన్లో ఉండే. అంటే ఇది లాంగ్ ఫార్మాట్ సిరీస్, 10 ఎపిసోడ్స్, ప్లాట్ ఉంటుంది, సబ్ ప్లాట్స్ ఉంటుంది, క్యారెక్టర్ డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే యూజువలీ మీరు చూస్తే ఫాస్ట్ పేస్ స్క్రీన్ ప్లేకి అలవాటు అయిపోయారు ఆడియన్స్. బట్ ఇది వచ్చేసి ఒక లాంగ్ ఫార్మాట్, ఒక కైండ్ ఆఫ్ పేస్లో వెళ్తుంటుంది సిరీస్. సో రిలీజ్ అయిన రోజు చాలా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని లైక్ 7 hours బింజ్ వాచ్ 7 hours ఉంటుంది. బట్ మాకు 3 episodes తర్వాతనే నాకు మెసేజెస్ రావడం స్టార్ట్ అయింది, బాగుంది, హారర్గా ఉంది అనేసి. బట్ ఆన్ ది హోల్ నేను సర్ప్రైజ్ అయ్యా. 10 episode సిరీస్ బింజ్ వాచ్ చేస్తున్నారు అనేది నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అంటే 1 goal ఆల్మోస్ట్ 7 hours, 7.5 hours. సో మార్నింగ్ 12 o'clock లాంచ్ అయింది ప్రైమ్లో, అండ్ మార్నింగ్ 8 o'clockకి నాకు మెసేజెస్ స్టార్ట్ అయ్యాయి. వావ్, అంటే ఇంతమంది లైక్ బింజ్ వాచ్ చేశారని అనుకున్న. ఒక 3 days పడుద్ది దాని గురించి తెలవడానికి, లైక్ ఎలా ఉంది ఏంటనేసి. బట్ చాలా ఫాస్ట్గా రిజల్ట్ వచ్చింది. అండ్ పర్సనల్గా తీసుకున్న రిషి క్యారెక్టర్ చాలామందికి నచ్చింది. పర్సనల్లీ నాకు చాలామంది మెసేజ్ చేశారు అండ్ లైక్ టైం తీసుకుంటున్నారు. అంటే మా క్రాఫ్ట్, మేము మా టీం చేసిన క్రాఫ్ట్కి ప్రతి ఒక్క క్రాఫ్ట్ని మెన్షన్ చేస్తూ, ప్రతి ఒక్క యాక్టర్ని మెన్షన్ చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దే ఆర్ రైటింగ్. సో అది బాగా అనిపించింది. రెస్పాన్స్ ఈజ్ వెరీ గుడ్. మీరు చూస్తే 5 languages రిలీజ్ అయింది. సో అన్ని లాంగ్వేజెస్ నుంచి నాకు రెస్పాన్స్ ఉంది, అన్ని లాంగ్వేజెస్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి, చాలామంది కాల్ చేసి మాట్లాడారు, బాగా అనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్ అబౌట్ ఇట్. నాకు తెలిసి ఆఫ్టర్ అందాల రాక్షసి లేకపోతే సూర్య లాంటి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఆడియన్స్కి హూ ఇస్ నవీన్ చంద్ర అండ్ నవీన్ చంద్ర క్యాపబిలిటీ ఏంటి అందరికీ తెలుసు అన్న. బట్ కొంచెం అలా ఫ్లాష్ బ్యాక్ వెళ్తే చిన్నప్పుడు అసలు నవీన్ చంద్ర గారు ఎంత అల్లరి చేశారు అది కూడా అందరికీ తెలియాలి కదా. సో డెఫినెట్లీ నాకు తెలుసుకోవాల్సింది ఏంటంటే 6 yearsకే పక్కింటి వాళ్ళు వెళ్ళి బైక్ తాళాలు తీసుకొని బైక్ డ్రైవింగ్ చేయడం, స్విమ్మింగ్కి వెళ్ళిపోవడం, లేకపోతే రన్నింగ్ ట్రైన్ ఎక్కేసి వాళ్ళతో ఆడు, అంటే ఇంత అల్లరి ఎలా అలవాటు అయ్యింది, అది కూడా బళ్ళారిలో ఉంటూ? అంటే ఫ్రెండ్స్ మేమున్న ఏరియా ఆల్ కైండ్ ఆఫ్ స్టేట్ నుంచి, ఆల్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ నుంచి మా కాలనీలో ఉండేవాళ్ళు. అండ్ బళ్ళారి ఆ టైంలో లైక్ మాకు లైక్ ఎవ్రీథింగ్ వాజ్ దగ్గర ఉండేది మాకు. లైక్ స్విమ్ చేయాలన్నా అప్పుడు కెనాల్స్ ఉండేవి, ఫార్మింగ్కి వాటర్ సప్లై చేయాలంటే అప్పుడు కెనాల్స్ ఉండేవి, ఇప్పుడు ఉన్నాయి కెనాల్స్. సో తుంగభద్ర డ్యామ్ నుంచి బళ్ళారి ఫ్లో అవుతుంది వాటర్. సో అక్కడ స్విమ్ నేర్చుకున్నాము. ఫార్మింగ్లో చెరుకు తోటలో వెళ్ళి చెరుకు దొంగతనం చేయడం, అంటే మామిడి తోటలో వెళ్ళి మామిడికాయలు దొంగతనం చేయడం. దొంగతనం అంటే ఆ వయసులో అది దొంగతనం అని తెలియదు, జస్ట్ నచ్చింది తీసేసుకోవాలి అంతే. సో చాలా గ్రేట్ మెమోరీస్ నాకు బళ్ళారి సిటీ చాలా మెమోరీస్ ఇచ్చాయి. అంటే చైల్డ్హుడ్ అక్కడే కాబట్టి, అండ్ ఆబ్వియస్లీ 6 yearsలో నాటిగానే ఉంటాం. సో ఆ టైంలో ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్సా లేకపోతే సినిమా ఇన్ఫ్లుయెన్సా అన్నీ ఉంటూ ఒక లైఫ్ ఎంజాయ్ చేశాను అప్పుడు ఆ టైంలో. ఓకే, ఒక స్పెషల్ క్వశ్చన్ నేను తప్పకుండా అడగమన్నారు. సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నుంచి వాల్ట్ ఫాదర్ గారు అప్పట్లో ఎన్ని డబ్బులు ఇచ్చి పేరెంట్స్ తీసుకొచ్చారు, ఆ ఫేక్ పేరెంట్స్? డబ్బులు కాదండి, అంటే ఒక సిచ్యువేషన్లో ఇది twice జరిగింది. ప్రభుదేవ గారిది సినిమా ప్రేమికుడు రిలీజ్ అయినప్పుడు బంక్ కొట్టి స్కూల్ యూనిఫామ్స్లోనే వెళ్ళిపోయి చూస్తున్నప్పుడు మా ప్రిన్సిపల్ జేవియర్
ఫ్రాన్సిస్ జేవియర్ అని. ఆయన థియేటర్ బయట నించున్నారు Okay. స్టిక్ పట్టుకొని. ఇక్కడికక్కడ పరుగు. తర్వాత పెద్దగా మళ్ళీ ఫిలిం చూశాను థియేటర్లో. అదొకటి. అండ్ వాల్టర్ ఫాదర్ గారు వెరీ గుడ్ ప్రిన్సిపల్ మాకు ఆ టైంలో. అండ్ ప్రతిసారి నోటీస్ బోర్డులో ఉండేది నా పేరు, ఏదో ఒకటి చేసేవాడు. అంటే మేము ఒక 8 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నాం, మా క్లాస్మేట్స్ మేమందరూ. ఒకరు కామ్గా ఉంటే ఒకరు హైపర్గా ఉంటాడు. ఎవరో ఒకరు పొద్దున్న రాగానే ఏదో ఒకటి యాక్టివిటీ, ఈరోజు అది చేద్దాం ఇది చేద్దాం అనే టైప్కి ఏమైపోతుందంటే లైక్ ఎక్కడో మాకు తెలియని ఒక మోటివేషన్ ఆ టైంలో. సో చాలా విషయాలు చేసాం అలా. అండ్ ఇంకా చెప్పాలంటే ఇంక్ పెన్ తీసుకొని ఆ ఫాదర్ వైట్ డ్రెస్ మీద ఇంక్ చల్లడం ఏమో చేసాం. అంటే ఆ తెలియని ఏజ్, ఏమంటారు, ఇన్నోసెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అది. సో అక్కడ సడన్గా నోటీస్ బోర్డులో రాగానే ఇంట్లో తెలిస్తే బాగోదని చెప్పి ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేసి, వేరే వాళ్ళ డబ్బులేమి ఇవ్వలేదు, రిక్వెస్ట్ చేసి వచ్చి ఇలా మాట్లాడేసి వెళ్తే చాలని చెప్పాం. బట్ వచ్చినప్పుడు దొరికిపోయా అంతే. అంటే సినిమాల ప్రభావం మీ అంటే మీ లైఫ్లో ఎక్కువ ఉందా, లేకపోతే మీ లైఫ్ బట్టి సినిమా ప్రభావం బయటకు వస్తుంది? సినిమా ప్రభావం ఎక్కువ ఉంది. బికాస్ మీరు చూసే బళ్ళారిలో మాకు 7 థియేటర్సే ఉండేవి అప్పుడు. అండ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, అన్ని ఫిల్మ్స్. లైక్ కన్నడ, మలయాళం, తమిళ్ అయితే మార్నింగ్ షోస్ ఉండేవి. కన్నడకు స్పెషల్గా ఒక థియేటర్ మాత్రం సపరేట్గా పెట్టేవాళ్ళు. ఏ కన్నడ ఫిల్మ్స్ రిలీజ్ అయినా ఆ థియేటర్లో రిలీజ్ అయ్యేది. సో తెలుగు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, ఎందుకంటే కర్ణాటక ఆంధ్ర బార్డర్ ఇది. సో ఆ టైంలో లైక్ రిలీజ్ అయిన ప్రతి తెలుగు ఫిల్మ్ రిలీజ్ అయ్యేది అక్కడ. అండ్ అక్కడ ఫెస్టివల్ అనమాట. లైక్ ఇప్పుడు కొంచెం సిన్స్ ఇప్పటికూ ఉంది, లైక్ బిగ్ స్టార్స్ ఫిలిమ్స్ రిలీజ్ అవుతాయి ఇప్పటికూ, దే హ్యావ్ దిస్ హంగామా. బట్ ఆ టైంలో చాలా ఎక్కువ ఉండేది. అండ్ థియేటర్స్ అంతా లైక్ ఒక తిరునాళ్ళు, ఒక టెంపుల్, ఒక జాతర ఎలా డెకరేట్ చేస్తారో అలా డెకరేట్ చేసేవాళ్ళు. నేను డెకరేట్ చేసేవాడిని అప్పుడు. కట్అవుట్స్ నుంచి, బాక్సుల నుంచి, అన్నదానాలు ఏమో చేసేవాళ్ళం అప్పుడు. అంటే అంత క్రేజ్ ఉండేది సినిమాకి అక్కడ. సినిమా ఇన్ఫ్లుయెన్స్ మాకు చాలా డైరెక్ట్గా ఉండేది. పైగా మా అమ్మగారికి సినిమాలు అంటే చాలా ఇష్టం, చాలా పిచ్చి. యాక్టర్స్ అంటే చాలా పిచ్చి. ఆవిడకి చాలా లిస్ట్ ఉంటాయి ఫేవరెట్ యాక్టర్స్కి. సో ఆవిడకి ఫేవరెట్గా ఉండడం వల్ల ఆవిడతో పాటు మేము సినిమాలు చూడడం. అంటే ఎవ్రీ వీకెండ్ ఏ సినిమా వచ్చినా చిన్నప్పటి నుంచే పీస్ టు గో. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది, సినిమా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. సూపర్ అన్న. నేను కూడా ఇప్పుడు కాలేజ్ లైఫ్ ఫేజ్ దాటి వచ్చాను. బట్ నాకు కూడా మీరు మీ కాలేజ్ లైఫ్లో ఎలాంటి ఇంట్రడక్షన్ మీకు దొరికేదో అలాంటి నాకు కూడా దొరుకుంటే ఎప్పుడు ఎవ్రీడే ఫీల్ అవుతూ ఉంటాను. ఒక యమహా బైక్ తోని ఆ సైలెన్సర్ తీసేసి కూలింగ్ గ్లాస్ సన్న పెట్టి ఇలా నవ్వించి అందరూ వస్తున్నారంటే ఇలా జరిగేవారు అందరూ. అంటే ఒక అర్జున్ రెడ్డి లాంటి ఫేమ్ అది. బట్ అది ఎలా అచీవ్ చేశారు అన్న? అచీవ్ అది యాక్చువల్లీ ఆ టైంలో అది రేజ్ ఆఫ్ టీన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సినిమా. లైక్ సంజయ్ దత్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది మాకు. అండ్ శివ, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ ఉండేసరికి తెలియకుండా యూ ట్రై టు ఇమిటేట్ దెమ్, ట్రై టు ఫీల్ దెమ్. బికాజ్ సినిమాలు అంటే ఇష్టం ఉన్నప్పుడు లైక్ చిరంజీవి గారు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, వీళ్ళు ఫాలో అయ్యాం బాగా. అండ్ శ్రీకాంత్ గారు ఈజ్ ఎ ఫ్యామిలీ స్టార్ ఆ టైంలో. లైక్ సో యాక్టర్స్ని ఫాలో అయ్యేవాళ్ళం. అండ్ దట్ ఆ ఇన్ఫ్లుయెన్స్ డైరెక్ట్గా ఉంది మాకు. అండ్ సో కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆ ఫీల్, అర్జున్ రెడ్డి తెలియదు కానీ బట్ ఆ టైంలో ఒక ఫీల్ ఉండేది. సో దట్ ఆ రేజ్ ఆఫ్ టీన్ ఆ కాలేజ్లో ఆ సీన్ ఉండాలి, ఆ గ్రూప్, ఆ బ్యాచ్ ఉండాలి అని చెప్పి అలా చేసాం అంతే. బట్ భయపడతారు కదన్నా మీ దగ్గర రావడానికి, కొంతమంది భయపడుతూ ఉంటారు. అప్పుడు భయపడతారేమో అనుకున్నాం అంతే. వాళ్ళని భయపెట్టాలి లేకపోతే ఇదే పని కాదు. బట్ తెలీదు, ఆ ఏజ్లో ఆ చూసిన ఇన్ఫ్లుయెన్స్ నేను అనుకునేవాడినేమో భయపడుతుంది. చాలామంది తిట్టుకునేవాళ్ళేమో, వీడికి పని లేదేమో, వీడి యమహా, వీడి స్టైలు, ఓవర్ యాక్టింగ్ చేస్తూ చదువుకోవచ్చు కదా బాగా అని అనుకునేవాళ్ళేమో ఆ టైంలో బ్యాచ్మేట్స్. బట్ నా ఫ్రెండ్స్ నాకు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అరే నువ్వు సూపర్ రా, అదిరా ఇదిరా. లైక్ మంత్ ఆఫ్ మధులో లైక్ మధు క్యారెక్టర్కి ఎలా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ కొంటారు అదే కైండ్లో ఉండే అప్పుడు. గ్రేట్ అన్న. అండ్ అలాగే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోయింది. నాకు తెలిసి ద ఫస్ట్ థ్యాంక్స్ అంటే ఆడియన్స్ మేము ఎవరికైనా చెప్పాలంటే ఆ సూపర్వైజర్గా చెప్పాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు ఆ మాట అనకపోతే మీరు అక్కడికక్కడ ఆ నట్టు బోల్ట్ వదిలేసి ఇటు సైడ్ రారేమో అని. బట్ హౌ డూ యూ ఫెల్ట్ ఫర్ దట్? అంటే ఆ సిచ్యువేషన్ గురించి కానీ ఆ సీన్ గురించి ఆలోచిస్తే
అంటే నాకు ఎడ్యుకేషన్ చాలా ఇష్టం అండి, చదవాలంటే చాలా ఇష్టం. సడన్లీ మై ఫాదర్ వాంటెడ్ మీ టు జాయిన్ ఇన్ టెక్నికల్ సైడ్. నాకు యాక్టింగ్ ముందు నుంచే ఉంది, బట్ ఎలా పర్సీవ్ చేయాలి, ఎలా రీచ్ తెలీదు. బళ్ళారి సిటీలో మ్యాక్సిమం మాకు ఎక్స్పోజర్ అంటే సినిమా, స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్. పక్కింట్లో చెట్టు ఉంటే ఎక్కేయడము, లేకపోతే పక్కింటి వెళ్ళడం, అలాంటివి చిన్నప్పుడు చాలా చేసేవాళ్ళం. బట్ లైక్ ఏజ్, లైక్ ఐ వాజ్ ఏజింగ్ స్లోగా పెరుగుతున్నప్పుడు, లైక్ బయట చూసేటప్పుడు నాలెడ్జ్ పెరిగిన తర్వాత, డిప్లొమా చేసేటప్పుడు కూడా లైక్ ఫస్ట్ ఇయర్ నేను సీరియస్గా చేశాను. ఫస్ట్ ఇయర్ తర్వాత మై డాడ్ పాస్డ్ అవే. ఆయన చనిపోయిన తర్వాత కొంచెం ఫ్యామిలీ విషయాల్లో ఐ నీడ్ టు టేక్ సమ్ డిసిజన్స్. అండ్ సో స్టార్టెడ్ వర్కింగ్. జాబ్ చదువుతూనే వర్క్ చేసేవాడిని. వర్క్ చేసానంటే ఐ షుడ్ టీచ్ డ్యాన్స్ ఫర్ స్కూల్స్, సంగీతం అవన్నీ చేసేవాడిని. సో అలా టైంలో లైక్ ఐ ఫినిష్ డిప్లొమా. ఈ లైక్ అప్రెంటిస్కి మీకు కాలేజ్లో ఇది హ్యావ్ దిస్ క్యాంపస్ ఇంటర్వ్యూ కైండ్ ఆఫ్ థింగ్. అప్పుడు నాకు వచ్చేసింది కంపెనీలో. సరే ఇంట్లో చెప్తారు కదా, లైక్ వచ్చేసింది, జాబ్ వచ్చేసింది, కంపెనీ వచ్చింది, ఇంటర్వ్యూ లెటర్ వచ్చేసింది. వెళ్ళి ట్రై చేశా. సిన్సియర్ టు మై వర్క్, ఎంత వచ్చో అంత నేర్చుకున్నాను. బట్ ఆ టైంలో తీసుకోలేకపోయాను నేను అలా చెప్పడం. సో ఆ రోజు అక్కడికక్కడ వదిలేశాను. లైక్ లేదు, యాక్టింగ్ ప్రొఫెషన్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఆ టైంలో. నేను చేయాల్సింది ఇది కాదేమో, ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ మై చాయిస్, సో బెటర్ స్టాప్ ఇట్ అని చెప్పి ఆ రోజే ఆ డిసిషన్ తీసుకుని, శాలరీ కూడా తీసుకోకుండా, ఏం తీసుకోకుండా, సర్టిఫికేషన్ కూడా తీసుకోకుండా వచ్చేసా. వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ లెర్నింగ్ యానిమేషన్, ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అదర్ క్రాఫ్ట్స్, సో దట్ ఒక సర్వైవల్ కోసం జాబ్ చేసి, ఒకవేళ ఇది తెలియదు కదా ఆ టైంలో, ఇఫ్ ఇట్ వర్క్ అవ్వలేదంటే ఏం చేస్తాం. సో యానిమేషన్స్ అవన్నీ నేర్చుకొని అక్కడ ల్యాబ్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ కొంచెం ఐ టు ఎర్న్ మనీ, కీప్ ఫర్ మై సెల్ఫ్. దాని తర్వాత ట్రై చేస్తూ ఉన్నా. బట్ రామానంద్ గారి వల్ల నాకు అవకాశం దొరికింది. గ్రేట్ అన్న. బట్ అంటే ఒక మెకానికల్ నుంచి ఒకసారి 2D యానిమేషన్ కూడా అదరగొడుతూ ఉంటారు మీరు. ఈ ట్రాన్సిషన్ ఎలా జరిగింది అసలు? అంటే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇంట్లో ఏం చెప్తాం, జాబ్ వదిలేసి వచ్చేసా, ఇంట్లో ఏం చెప్తాం. జాబ్ అంటే జాబ్ కూడా కాదు, యాక్చువల్లీ అప్రెంటిస్, ఒక 1 year దీనిలాగా. సో ఒకవేళ అక్కడ ఆ 1 year నేను బాగా చేస్తుంటే అక్కడే జాబ్ కంటిన్యూ చేసేవాడినేమో. బట్ సంథింగ్ ఐ షుడ్ కమ్ టు మెట్రో సిటీ, బెంగళూరా, హైదరాబాద్, తమిళనాడు, చెన్నై, ఎక్కడో వెళ్ళి ఐ షుడ్ ట్రై ఇన్ ఇండస్ట్రీ. సో నాకు ఆప్షన్ ఆ టైంలో యానిమేషన్ అనేది చాలా బూమ్ ఉండేది, 3D, మాయా ఇవన్నీ ఉండేది, చాలా స్టూడియోస్ వచ్చేవి అప్పుడు. సో ట్రై చేయొచ్చు కదా, మనకి ఈజీ కదా, డ్రాయింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, ఆర్ట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. మెయిన్గా హంపి మాకు బాగా దగ్గర బళ్ళారి నుంచి. అండ్ అక్కడ హంపి ఉత్సవ్లో అక్కడ చాలా ఫెస్టివల్స్ జరిగేటప్పుడు ఈ నాటకాలు, బయలాట అని చాలా నాటకాలు చేసేటప్పుడు వాళ్ళంతా చూసేటప్పుడల్లా నాకు అనిపించేది, నేను ఇది చేయాలి కదా, నేను ఇలాంటివి నేర్చుకోవాలి కదా అని. కానీ తెలీదు, ఐడియా లేదు. సో ఎక్కడో లైక్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నింది నాకు టు బికమ్ అన్ యాక్టర్. అండ్ ఇట్స్ లైక్ ఐ ఫీల్ మనం ఎక్కడ పెరిగాము, ఎక్కడ పుట్టాము అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనకు చాలా విషయాలు జీవితంలో తీసుకొస్తుంది, జీవితంలో నేర్పిస్తుంది. మనం దాన్ని పట్టించుకోం మోస్ట్లీ చిన్నప్పుడు టైంలో, మనకు గుర్తు కూడా ఉండవు. వెన్ యూఆర్ గ్రోయింగ్, వెన్ యూఆర్ లైక్ ఇలాంటి ఫీల్డ్లో వచ్చిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ గుర్తుకొచ్చి అండ్ యూ టర్న్ ఇట్ ఇన్ టు అన్ ఎమోషన్ ఫర్ అన్ యాక్టింగ్. సో దట్స్ హౌ ఇట్ వాజ్. అండ్ అంటే రామానంద్ గారి ఇన్స్టిట్యూట్లో మీరు వచ్చిన తర్వాత ఒక పక్క యాక్టింగ్ చేస్తూ మరో పక్క మిగతా వాళ్ళకి డాన్సులు కూడా నేర్పించేసారు. బట్ హౌ డూ యూ బ్యాలెన్స్ అన్న? ఎందుకంటే ఒక పక్క మీ యాక్టింగ్ కెరీర్ని చూసుకుంటూ వాళ్ళకి డాన్స్ని కూడా ఎలా నేర్పించేవారండి? నాకు అప్పుడు ఆప్షన్ లేదు, ఎందుకంటే ఇక్కడ వచ్చేసాను. వచ్చిన తర్వాత జై సినిమా ఉంది కదా, జై సినిమాకి ఆడిషన్కి వెళ్ళా. జై సినిమాకి ఆడిషన్కి వెళ్ళినప్పుడు రామానంద్ గారే కాస్టింగ్ డైరెక్టర్. ఆయనకి ఏమొచ్చు అంటే నాకు సడన్గా అప్పుడు ఆది చాలా పెద్ద హిట్, ఎన్టీఆర్ గారిది. ఒక చాలా పెద్ద మా డైలాగ్ ఉంటుంది, మా తోడు అడ్డంగా నరికిస్తాను ఎండ్లో ఉంటుంది. సో ఆ డైలాగ్ నైట్ అంతా ప్రిపేర్ అయ్యి తేజ గారు ఆఫీస్కి వెళ్ళి కాస్టింగ్ స్టార్ట్ అయింది. వెళ్ళి నేను నీకేం వచ్చానంటే నేను డైలాగ్ చెప్పా.
ఆయన నవ్వే, ఆయన ఫీలింగ్ ఏంటో తెలియదు ఆ టైంలో. నేను చాలా ఎమోషనల్గా లైక్ సేమ్ ఇమిటేట్ చేస్తూ చేశా. ఇంకేం వచ్చి అంటే సరే నేను డ్యాన్స్ అండి, డ్యాన్స్ వచ్చి నేను డ్యాన్స్ టీచ్ చేశాను. సరే డ్యాన్స్ చేయండి చేశాను. సరే ఈ సినిమాలో ఐ డోంట్ థింక్ నీకు తగినట్టు రోల్స్ ఉన్నాయో లేదో తెలియదు, బట్ లేవు. బట్ నువ్వు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి మా స్టూడెంట్స్కి డ్యాన్స్ నేర్పిస్తావా, యూ కెన్ లెర్న్ యాక్టింగ్ ఆల్సో అని. యాక్టింగ్ గురించి ఏం ఐడియా లేదు నాకు. సినిమాలో చూసిందే, స్క్రీన్లో చూసిందే, యాక్టర్స్ యాక్ట్ చేసేది చూసిందే. దాని ఈస్థెటిక్స్, దాని ప్రాసెస్ ఏం తెలియదు. అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఉట్టి డ్యాన్స్ నేర్పించేవాడిని, ఆయన ఎలా నేర్పించేవాడు యాక్టింగ్ అది అబ్జర్వ్ చేసేవాడిని. అక్కడ ఆ స్టూడెంట్స్తో పాటు నేను కూర్చొని లైక్ చెప్పాలంటే ఆ టైంలో ఐ థింక్ ఓన్లీ సెకండ్ రామానంద్ గారు అండ్ సత్యానంద్ గారు వీళ్ళిద్దరే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండేవి అప్పుడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2008, 2009, 2006 ఆ టైంలో, 2006 ఆ టైంలో. అండ్ అది చూస్తూ చూస్తూ లైక్ నన్ను కూడా వెల్కమ్ చేశారు ఆయన. యూ కెన్ ఆల్సో డూ సమ్, ఒక సీన్ ఏదైనా, ఒక స్కిట్ ఏదైనా చేయండి. అది చేస్తూ చేస్తూ ఆయనకు నచ్చింది. దెన్ ఇట్ స్టార్టెడ్. అండ్ అక్కడి నుంచి జర్నీ ఇంకా యాక్టింగ్. అంటే నాకు ఐడియా ఉండలేదు కెమెరా, షూటింగ్ ఎలా ఉంటుంది, ప్రొడక్షన్ ఏంటి, ఏం తెలియదు నాకు అసలు ఏం తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఏమాత్రం ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే, ఇక్కడంటే యాజ్ అన్ యాక్టర్ ఐ హావ్ గ్రోన్ దిస్ మచ్ అంటే ఆల్ మై డైరెక్టర్స్, నేను చేసిన ప్రతి డైరెక్టర్, అది సినిమా హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా, లేకపోతే నాకు పేరు తెచ్చిందా, పేరు తీసుకురాలేదని కాకుండా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే నాకు యాక్టింగ్ టీచర్స్ అనుకుంటా. ప్రతి సీన్ రాసి, ప్రతి ఎక్స్ప్లెనేషన్ చేసి, అండ్ నా నుంచి ఎమోషన్ తీసుకోవడం వల్ల ప్రతి సినిమా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ దట్స్ హౌ ఐ బికమ్ అన్ యాక్టర్. బట్ మీ లైఫ్ జర్నీ గురించి తెలుసుకుంటుంటే ఒక సినిమాలో ఎంత డ్రామా ఉండాలి, ఎన్ని స్ట్రగుల్స్ ఉండాలి, ఎంత సక్సెస్ ఉండాలి, ఇవన్నీ కూడా కరెక్ట్గా పిచ్ టు పిచ్ ఉంటాయో అని నాకు అనిపిస్తుంది. బట్ ద స్పెషల్ సిచ్యువేషన్ ఏదో ఉందంటే, 7 ఏళ్ళు మాట్లాడలేని అన్నయ్య ఒక్కసారి మీ కెరీర్ గురించి హెల్ప్ చేయడం అండ్ 3000 రూపీస్తో స్టార్ట్ చేయడం జర్నీ. హౌ ఇట్ ఈస్ అన్న, అంటే ఆ టైంలోని అలాంటి మూమెంట్లో ఎలా అనిపించింది? ఒక్క 7 years తర్వాత మళ్ళీ అన్నయ్య వచ్చి కెరీర్ గురించి సపోర్ట్ చేస్తూ. అన్నయ్యకి అంటే హీ నోస్ దట్ నా టీనేజ్ మొత్తం చూసారు కాబట్టి నా రేంజ్ ఏంటి, నేను ఎలా ఉంటానో తెలుసు. బట్ ఆఫ్టర్ మా ఫాదర్ చనిపోయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది నా మీద అండ్ మా అన్నయ్య మీద. అండ్ ఐ వాజ్ నాట్ గోయింగ్ టు ద రైట్ పాత్ వాట్ హీ థాట్. అంటే ఒకవైపు డ్యాన్స్ ఉండేది, ఎడ్యుకేషన్ వెళ్తుంది, బట్ ఎక్కడో ఐ మిస్డ్ ఫోకస్. యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేసి ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్. అది నేను చేసిన తప్పు అది. బికాస్ ఎడ్యుకేషన్ చేస్తుండాలి, అట్ ద సేమ్ టైం మేము అనుకున్న ప్యాషన్ కూడా అది ఆలోచిస్తుండాలి. బట్ నేనేం చేశానంటే మొత్తం ఫోకస్ అంతా దీని మీద పెట్టడం వల్ల వీడు ఏమైపోతాడా అంటే వాళ్ళకు తెలియదు కదా. ఇప్పుడు నాకే తెలియదు సినిమా ఇండస్ట్రీ గురించి, సో వాళ్ళకి ఐడియా లేదు. వాళ్ళకి ఏమాత్రం స్క్రీన్లో, టెలివిజన్లో వచ్చే న్యూస్ వరకే తెలుసు. సో ఇంకా నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది, నేను ఏదో ఒకటి చేయగలను అనేసి. బట్ ఇంట్లో అడిగాను. మా అమ్మగారు అంటే షీఈస్ వెరీ ఎలా అంటే, పిల్లలంటే ఒక గూడు లాగా, ఆ గూడు నుంచి బయటకు వెళ్ళకూడదు, రెక్కలు వచ్చినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉంటారు. బట్ నాకు డిసిషన్ తీసుకోవాల్సింది, ఐ వాంట్ టు కమ్ టు హైదరాబాద్ వచ్చి ప్రయత్నించాలి, ట్రై చేయాలి. అసలు ఒకసారి ట్రై చేస్తే అయిందంటే ఓకే, లేదంటే ఎలాగో ఎంతో కొంత చదువుకున్న దాంట్లో ఏదో ఒక జాబ్ తీసుకుని ఇంకా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో ఆ టైంలో మా అమ్మగారు షీ వాజ్ లైక్ స్కెప్టిక్. వద్దు, పంపించాలా వద్దా, ఇంట్లోనే ఉండు, మా దగ్గరే ఉండాలి అనే టైంలో మై బ్రదర్ టుక్ అ స్టాండ్ సేయింగ్ దట్ పంపించండి. పైగా నేను డైరెక్ట్ యాక్టింగ్ అని చెప్పలేదు. ఓకే, నేనేం చేశానంటే ఐ నీడ్ సమ్ మనీ, ఐ అరేంజ్ సమ్ మనీ ఫర్ మీ, బట్ నేను యానిమేషన్ నేర్చుకుంటాను. యానిమేషన్ ఇప్పుడు చాలా బూమ్లో ఉంది. అండ్ యూనివర్సల్ స్టూడియోస్లో జాబ్ చేస్తే, అమెరికాకి వెళ్ళి యూనివర్సల్ స్టూడియోస్లో జాబ్ చేయొచ్చు, అంత రిక్వైర్మెంట్ ఉంది. అప్పుడు యానిమేషన్ చాలా బూమ్లో ఉండే, కార్టూన్స్ నుంచి ప్రతిదీ. సో ఐ టుక్ దట్ చాయిస్. సో ఎక్కడో మై మదర్ గాట్ కన్విన్స్డ్. బట్ యానిమేషన్ చేశాను, యానిమేషన్ కోర్స్ మొత్తం చేశాను.
ఒకసారి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా నేను ఫిక్స్ అయిపోయా, హైదరాబాద్ వదిలేసి వెళ్ళకూడదు. కొంచెం తెలీదు, లైక్ గాట్ ద రూట్. సినిమా షూటింగ్లు చూడడం, షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడం, ఒక చిన్న రూట్ దొరికితే చాలు నాకు అనిపించింది. బట్ అది దొరికేసింది. అక్కడి నుంచి దాన్ని ఇట్ స్టార్టెడ్ అండ్ మెట్ రామానంద్ గారు అండ్ జర్నీ స్టార్ట్ అయింది. గ్రేట్ గ్రేట్ అన్న. డెఫినెట్లీ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక సిచ్యువేషన్ వల్ల చాలా బాగా హర్ట్ అవుతాం. దట్ ఈస్ గర్ల్ అవ్వచ్చు, లేకపోతే ఒక ప్లేస్ అవ్వచ్చు, ఎనీథింగ్. మీ కాలేజ్ లైఫ్ లో కూడా ఒక మంచి లవ్ స్టోరీ ఉంది, దానికి కూడా ఎక్కువగా హర్ట్ అవ్వలేదు. కానీ తమిళ్లో ఒక సినిమా రిలీజ్ అవ్వలేదని గడ్డం జుట్టు పెంచుకొని మారేడుమల్లిలో ఒక చిన్న రూమ్ తీసుకొని alone గా కొన్ని రోజులు ఉండిపోయి, అంటే అంత సినిమాకి అంత దగ్గర అయిపోయారా, అంటే అంత హర్ట్ చేసింది అంటే ఒక సినిమా? అంటే హర్ట్ చేసిందని కాదు, దూకేశాను, వచ్చేసాను, ప్రయత్నిస్తున్నాను. అప్పుడు సంభవం ఈ సినిమా రిలీజ్ అయింది. నాకు రిలీజ్ అయిన తర్వాత దట్ ఫిలిం డింట్ గో వెల్. అండ్ ఊహిస్తాం కదా, లైక్ సడన్గా నేను పోస్టర్ మీద పెట్టేసి మెయిన్ లీడ్గా పెట్టేసిన తర్వాత, వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా పెట్టిన తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఒక సినిమా అవగానే ఇంకా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాం. సినిమా ఇండస్ట్రీలో మనకు వేరుంటుంది, మనకు పోస్టర్ కట్అవుట్ అంటే అదే తెలుసు, అదే చూసాం మేము. సో ఆ సినిమా తర్వాత నథింగ్ వర్క్డ్. మనకి తెలీదు సినిమా అవకాశాలు ఎలా వస్తాయో తెలీదు, ప్రొడ్యూసర్స్తో ఎలా కలవాలి, అంటే ప్రొడ్యూసర్స్ని ఎలా సెట్ చేయాలో తెలీదు, ఏమీ తెలీదు. ఆ టైంలో ఆబ్వియస్లీ ఐ గాట్ షాటర్డ్. ఎలా ఏంటి, బట్ ఎక్కడో ఒక మొండితనం ఉంది. వెనక్కి మట్టు తిరిగి వెళ్ళకూడదు. ప్రాబ్లం ఏంటంటే వెనక్కి తిరిగి వెళ్ళకూడదు అనే ఫీలింగ్ ఏంటంటే ఫ్రెండ్స్కి చెప్పేసాం. నీకు క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్కి నువ్వు చెప్పేస్తావు కదా, లైక్ నేను సినిమాలో ట్రై చేస్తున్నా అది ఇదని చెప్పేస్తావు. సో వాళ్ళు కొంతమందికి చెప్పేశారు. సో ఎక్కడో చాలా పర్సనల్ అయిపోయింది. ఓకే, ఒకవేళ కుదరకపోతే, జరగలేదంటే, వచ్చేసాడు వెనక్కి తిరిగి వచ్చేసాడు అది ఇది అంటారు కదా అనేసి మొండితనంతో వేరే ఆప్షన్ లేక, వేరే దారి లేక, ఎవరిని అడక్క, నా శక్తి నా ఎంత ఉందో అంత చూసుకొని ఇక్కడ మారేడుపల్లిలో ఒక రూమ్లో, అండ్ దే వాజ్ అ ఫ్యామిలీ, మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ ఫ్యామిలీ నన్ను ఆల్మోస్ట్ ఒక 3-4 years, 2 years ఐ వాజ్ విత్ దెమ్, 2 to 3 years ఐ వాజ్ విత్ దెమ్. వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. అండ్ ఐ టు ట్రై ఇన్ దిస్ యాక్టింగ్ కెరియర్. ఆ ఫేస్లో మెయిన్గా మొత్తం అంతా డార్క్గా కనబడుతూ ఉంటుంది, మన చుట్టూ ఏం జరిగినా మనకు సంబంధం లేనట్టు ఉంటుంది. బట్ దాని నుంచి ఎలా బయటకు వచ్చారంటే మెయిన్గా ఎలా చెప్తారు? అంటే అది నేను ఎంచుకున్న చాయిస్, నేను యాక్టర్ అవ్వాలనే చాయిస్ నాది. సో ఆ స్ట్రగల్స్, ఆ ఎంపతి, ఆ ఫీల్ బయట నుంచి అందరికి తెలుస్తుంది. బట్ నాకు అంత ఎఫెక్ట్ అవ్వలేదు, బికాజ్ నేను చూస్ చేసుకున్నా. అది నాకు తెలుసు, ఇది ఈ ట్రాక్, ఈ వే ఇట్స్ నాట్ ఈజీ. అంటే అలా అని చెప్పి పోయి యుద్ధం అలాంటివి కాదు. ఇట్స్ మోర్ ఆఫ్ మీకు నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో రావాలంటే టాలెంట్ ఖచ్చితంగా ఉండాలి, బట్ ఈ క్రాఫ్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఇది ఎలా ప్రాసెస్ అవుతుంది, ఇది ఎలా జరుగుతుంది, ఎలా దీన్ని అంతా చేస్తారు, అవన్నీ ఉండాలి. సో అవి లేకసరికి లైక్ కొంచెం టైం పడింది. బట్ చేస్తూ అర్థం చేసుకోవడం జరిగింది. అర్థం చేసుకుంటూ లైక్ యాక్టర్గా ఐ బీన్ గ్రోయింగ్. అండ్ దెన్ లైఫ్ టీచెస్ యూ హౌ టు ప్రొసీడ్ యువర్ వే. సో నేను తీసుకున్న చాయిస్ వల్ల అది నాకు కష్టంగా లేదు, బయట వాళ్ళకి కష్టంగా ఉండింది. నన్ను ఇష్టపడేవాళ్ళు, మెయిన్గా నా గురించి తెలుసుకున్న వాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయ్యేది, అయ్యో పాపం కష్టం పడుతున్నాడే, అయ్యో కావాల్సిన అవకాశం రావట్లేదే, అయ్యో. ఓకే, దట్ వే వాళ్ళకి నా మీద ఉన్న కన్సర్న్ ఓకే. బట్ ఇది నా చాయిస్, ఈ కష్టం నాకు సంతోషం లాగా, లైక్ ఐ ఫెల్ట్ గుడ్. నా జర్నీ నేను ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అట్లీస్ట్ ఇలాంటి ఒక అవకాశం, ఇలాంటి ఒక ఆపర్చునిటీ, ఇలాంటి ఒక పాత్ వే దొరికింది వేర్ ఐ కుడ్ సక్సీడ్ యాజ్ అన్ యాక్టర్ అని. సూపర్. అండ్ ఎప్పుడు కూడా సినిమా అండ్ ఇండస్ట్రీలో కాన్స్టెంట్గా చెప్పే ఒక్కొక్క మాట అండి, నీ దగ్గర టాలెంట్ ఉంటే నువ్వు కాన్స్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తే నీ టాలెంట్ ఎవరొకరు గుర్తిస్తారు, దాని ద్వారా నువ్వు తప్పకుండా వస్తావు. అలాగే మీ లైఫ్లో కూడా డెఫినెట్లీ గాడ్ ఫాదర్స్ ఉన్నారంటే ఫస్ట్ రమణ్దీప్ గారు, తర్వాత లక్ష్మీ గోపాల్ గారు, వీళ్ళిద్దరు పేర్లు తప్పకుండా వస్తాయి. అండ్ ఒక్కొక్క టైంలో లక్ష్మీ గోపాల్ గారు చాలా కాన్స్టెంట్గా మీకు సపోర్ట్ చేశారన్న. అంటే చాలా ఫ్యూ టైమ్స్ మీరు చేసుకోవడం, అంటే షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. బట్ మిమ్మల్ని మీకన్నా ఆయన ఎక్కువ నెంబర్ ఏమో మాకు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎలాంటి ఉండేది అంటే ఆ టైంలోనే, ఆ సిచ్యువేషన్లోనే?
నేను 'సంభవామి యుగే యుగే' అని సినిమా చేసేటప్పుడు ఒక చిన్న మోనోలాగ్ కైండ్ ఆఫ్ డైలాగ్ ఉంది. సో ఆ డైలాగ్ లక్ష్మీగోపాల్ గారు రాశారు. సో ఆ డైలాగ్ తెలీదు నాకు. ఫస్ట్ డే, ఫస్ట్ షాట్, ఫస్ట్ కెమెరా యాంగిల్ పెట్టినప్పుడు అదే ఆ మోనోలాగే అనమాట 'సంభవామి యుగే యుగే'. అది టీజర్ లాగా కూడా వచ్చుంటుంది ఆ టైంలో. తెలీదు. బై హార్ట్ అంటే క్యారెక్టర్‌లో లోపలికెళ్ళి యాక్ట్ చేయాలి. ఆ ఎమోషన్ అలా ఉండాలి. నాకప్పుడు ఐడియా లేదు. డైలాగ్స్ ఇచ్చారు. డైలాగ్స్ బాగా బట్టి కొట్టేసి చెప్పేయాలి. ఆ ఎమోషన్ ఎంతవరకు వస్తుందో అంతే చెప్పేయాలి. బట్ ఆ ప్రాసెస్‌లో నేను ఆ లైన్స్ అన్ని బాగా అర్థం చేసుకొని నేను పెర్ఫార్మ్ చేశా. సో ఎక్కడో భూపాల్ గారికి హి ఫెల్ట్ దిస్ గై హ్యాస్ సంథింగ్. దెన్ హి స్టార్టెడ్ తెలుగు నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను ఇక్కడ కర్ణాటక బార్డర్ ఉన్నప్పటికీ అక్కడ తెలుగుకి, ఇక్కడ తెలుగుకి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆయన ద్వారా కొంచెం కొంచెం కాదు బాగానే ఐ థింక్ ఇప్పుడు చాలా బెటర్. అంటే నా డబ్బింగ్ అయినా, నా స్క్రిప్ట్స్ అయినా ఏదైనా తెలుగు చదవగలనంటే బికాస్ ఆఫ్ హిమ్. సో ఆయన ఇచ్చిన మోటివేషన్ ఆయనకి ఎక్కడో హీ ఫెల్ట్ దట్ ఇదంతా లైక్ ఈ మారేడుపల్లి అక్కడ ఇక్కడ అంతా తిరిగే ముందు తర్వాత ఇది నేను భూపాల్ గారిని కలిసింది. ఇదంతా ప్రాసెస్ జరిగేటప్పుడు లైక్ ఆయనకు కాల్ చేశా. ఆయన కూడా హీ వాజ్ రైటింగ్ ఫర్ శశిరేఖ పరిణయం కొన్ని సినిమాలకు రాస్తుండే. దెన్ ఏంటి పరిస్థితి అంటే తెలీదు సార్ అన్న. వచ్చేరా చూసుకుందాం అన్నారు. వెళ్ళాను. మేము ఇద్దరు కలిసి ఒక రూమ్ షేర్ చేసుకున్నాం. అండ్ 3 years 4 years వరకు ఐ వాజ్ ట్రైయింగ్. ఆయన కూడా సినిమాలు రాస్తుండేవారు. ఆయన కూడా సినిమాలు ప్రయత్నం చేశాను. మా ఇద్దరి జర్నీ ఎలా ఉన్నిందంటే ఆల్మోస్ట్ అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్ అది. అది చాలా హ్యాపీనెస్ ఇచ్చే స్ట్రగుల్ అది. ఇప్పటికీ మేము ఎప్పుడన్నా కలిస్తే కూడా డిస్కస్ చేసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇందిరానగర్లో అప్పుడు డైట్ మెయింటైన్ చేయాలంటే ఉట్టి చపాతీలు తినాలి అవన్నీ ఉండేవి. సో ఆ రూమ్లో మేము కుక్ చేసుకోవడం కన్నా అక్కడ రెడీమేడ్ చపాతీస్ దొరికేవి. సో ఎవ్రీ రోజు కృష్ణానగర్లో, ఇందిరానగర్లో వెళ్ళి కొనేయడం ఆ జోన్ చాలా బాగుండేది. ఆ ఫీల్ చాలా బాగుండేది. అండ్ హీఈస్ వెరీ హ్యాపీ భూపాల్ గారు. అండ్ హీఈస్ నాట్ సాటిస్ఫైడ్ యట్. ఇంకా చేయాలి, ఇంకా మంచి మంచి కథల్లో ఉండాలి అని ఉంది. బట్ యా, అట్ దట్ టైమ్ ద కల్ట్ వాజ్ హ్యాపెన్ అందాల రాక్షసి. నాకు తెలిసి అందాల రాక్షసి ఓకే అయిన తర్వాత కూడా షూట్ స్టార్ట్ అవడానికి అంటే మొత్తం జర్నీ 8 to 9 months పైన పట్టేసింది. మెయిన్గా మీ జర్నీలో ప్రతి దగ్గర కూడా మెయిన్గా మీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసింది అంటే పేషెన్స్. ఎంత పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారంటే ప్రతి దాని గురించి ఫైనల్గా సక్సీడ్ అయ్యారు. బట్ ఆ పేషెన్స్ని ఎలా హ్యాండిల్ చేశారు ఫస్ట్ అది కావాలి. అట్ దట్ టైం ఫస్ట్ మూవీ అందాల రాక్షసి లాంటిది వచ్చిన మొత్తం అందరూ కొత్త వాళ్ళు, మీకు ఎలా నమ్మకం వచ్చింది అండ్ 8 to 9 months ఎలా వెయిట్ చేశారు? నేను అందాల రాక్షసికి ముందు సంభవామికి చేశాను. దాని తర్వాత ఒక తమిళ సినిమా చేశాను. సంభవామి వల్ల ఒక తమిళ సినిమా వచ్చింది. బికాస్ సంభవామికి ప్రమోషన్స్ వల్ల ఈ పోస్టరు, ఈ యాడ్స్ దీనివల్ల తమిళ డైరెక్టర్ ఎవరో ఒకరు చూసి తను టాలెంటెడ్ కూడా తీసుకున్నారు. తీరోడుం వీధిలే అని చెప్పి ఒక సినిమా. ఓకే ఓకే. డైరెక్టర్ బాలా గారు అసిస్టెంట్. ఎక్సైటెడ్ అయ్యాను, వెళ్ళి చేశాను. ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. వెయిట్ చేసాం రిలీజ్ అవ్వలేదు. దాని తర్వాత గ్యాప్ వచ్చింది. ఐ వాజ్ వెయిటింగ్ అంటే సడన్గా ఈ ఆర్కుట్ యాప్ వల్ల ఆ ఫోటోగ్రాఫ్ లక్ష్మీగోపాల్ గారు పంపించడం హను చూసిన తర్వాత అక్కడ నాకు ఒరిజినల్గా సినిమా నాలెడ్జ్ వచ్చింది. బికాస్ హను రాఘపుడి, సుధీర్, సుబ్రహ్మణ్యం, శ్యామ్, వాసు అంటే వీళ్ళందరూ ఆల్రెడీ ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్స్గా చేస్తూ లైక్ చంద్రశేఖర్ ఎలిటి గారి దగ్గర చేస్తూ ఆయన ఫిల్మ్ మేకింగ్ చాలా అప్పటికి లైక్ చాలా డిఫరెంట్ ఫిల్మ్ మేకింగ్ అయింది. సో ఆ టైంలో రైట్ సినిమాలో పడ్డా నేను. అందాల రాక్షసి ఈజ్ అ రైట్ ఫిలిం విచ్ ఈస్ అవే ఫ్రమ్ దిస్ కమర్షియల్ ఫార్మాట్. అలా కాకుండా ఒక ఫీల్ ఉన్న, ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ ఉండే. సో దట్ టర్న్ మై లైఫ్. ఎందుకంటే హను రాఘవపుడి నన్ను ద మూమెంట్ హీ చోజ్ మీ యాజ్ సూర్య, అక్కడి నుంచి నాకు తెలిసి యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, మొత్తం సినిమా ప్రాసెస్ హనుతో క్లోజ్గా ఉండడం వల్ల హను మాకు ఈ రిహర్సల్స్ నుంచి ప్రతిదీ వర్క్షాప్ నుంచి చేసేటప్పుడు సినిమా ప్రాసెస్ నాకు క్లియర్గా అర్థమైందంటే హను రాఘవపుడి వల్ల.
అండ్ యాక్టింగ్ కూడా. ఒక యాక్టర్గా ఒక క్యారెక్టర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు మీరు అందరి రాక్షసులు చూస్తే చాలా ఎఫర్ట్లెస్గా ఉంటుంది. Yeah. బట్ దాని వెనుక నువ్వు ఇలా చేయి, ఇంత స్మైల్ చేయి, ఇంత కళ్ళు పెద్దగా చేయి అని చెప్పలేదు హను. Okay. హను డిస్కస్ చేసేవాడు. ఎగ్జాంపుల్ సూర్య, వాడు 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 అలా ఉంటాడు రాజా, వాడు అలా చేస్తాడు అంటే ఆ డిస్కషన్స్ వల్ల ఎక్కడో ఐ వాజ్ గోయింగ్ క్లోజ్ టు ద క్యారెక్టర్. అండ్ ఇప్పుడుకు హను హను రాఘవపూడి ఇచ్చిన లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, అందరా రాక్షసి ఆల్మోస్ట్ 9 months 1 year ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అది ఇప్పుడుకు నేను చేస్తున్న వెరైటీ ఆఫ్ రోల్స్, వెరైటీ ఆఫ్ సినిమాస్లో చాలా యూస్ఫుల్గా అయింది నాకు. ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్గా నేను వచ్చి ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఎక్కువ ఎఫర్ట్ పెట్టి, లేకపోతే బాగా చేసేయాలి, ఈ షాట్లో బాగా చేసేయాలి, ఒక సింగిల్ టేక్లో అయిపోవాలి, లేకపోతే డైరెక్టర్ని ఇంప్రెస్ చేయాలి, యాక్టింగ్ బాగా చేశారు సార్ అని చెప్పడానికి అవన్నీ ఎప్పుడో వెళ్ళిపోయింది. బికాస్ హను ఇచ్చిన ఆ బేస్ ఉంది. సో ఆ బేస్ వల్ల ఐ అండర్స్టూడ్ హౌ టు వర్క్ విత్ డైరెక్టర్స్, ఐ అండర్స్టూడ్ హౌ టు బీ అ పార్ట్ ఆఫ్ గుడ్ స్టోరీ. అంటే ఆ కథలో ఉంటే ఆ కథలో నువ్వు ఎంత ఇంపార్టెంట్, ఆ కథకు నువ్వు ఏం ఇవ్వగలవు అనేది నాకు తెలిసి ఆల్మోస్ట్ హను రాఘవపూడితోనే లైక్ ఇట్ స్టార్టెడ్. గ్రేట్ అన్న. బట్ ఈ సినిమా అనే ప్రాసెస్లోని ఒక 3 ఇన్సిడెంట్స్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. స్టార్టింగ్లో యాక్టర్గా మెథడ్ యాక్టింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. అవును. అందులో శివప్పు అనే సినిమా గురించి లేబరర్గా వెళ్ళి ఒక 2 weeks పనిచేయడం, లేకపోతే ఫుట్పాత్ మీద వెళ్ళి పడుకోవడం నైట్ పూట. అలాగే మన అందాల రాక్షస్ కూడా ఒక 7 days కాన్స్టెంట్గా కోటి టు హైటెక్ సిటీ బస్. అంటే ఈ మెథడ్ యాక్టింగ్ అనేది అప్పటికప్పుడు రియల్ లైఫ్లో అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేసినప్పుడు హౌ ఇట్ ఈస్, అంటే ఎలా ఉంటుంది, అది సినిమా గురించి మళ్ళీ వచ్చినప్పుడు ఎలా అప్లికబుల్ అవుతుంది, ఈ 3 incidents గురించి చెప్తాను. అంటే ఇప్పుడు నేను థియేటరో లేకపోతే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడైనా పోయి నేర్చుకుని ఉంటే నేను ఇలాంటి పని చేసేవాడిని కాదు. యాక్చువల్లీ నేను ఇంట్లో కూర్చొని ఇమాజిన్ చేసేవాడిని. బట్ నాకు ఇవన్నీ ఐడియా లేదు. అండ్ ఆ రియల్గా ఫీల్ అవ్వాలి, ఆ రియల్ ఫీల్ అయ్యి నేను పర్ఫామ్ చేయాలి, ఆ రియల్గా ఫీల్ అయిన దాన్ని మెమొరీలో ఫీడ్ చేసుకొని వెళ్ళి కెమెరా ముందు యాక్ట్ చేయాలి. అండ్ మెథడ్ యాక్టింగ్ అంటే ఓకే, ఆ క్యారెక్టర్లోనే ఉండిపోవాలి, తెలీదు ఆ టైంలో. అంటే అప్రోచ్ ఏంటంటే 100% ఇవ్వాలి. సో బయట వాళ్ళు ఏమనుకున్నాడు, మెథడ్ యాక్టింగ్ చేస్తున్నాడు, వాడు నిజంగా చాలామంది పొగుడుతారు, నవీన్ వచ్చేసి ఆ క్యారెక్టర్లోనే ఉండిపోతాడు. అది రైటో రాంగో తెలియదు. బట్ ఆ మూమెంట్కి నాకు వచ్చిన ఆపర్చునిటీకి, నేను చేయాల్సిన వర్క్కి నేను 100% ఏదైనా చేయాలి. మెథడ్ యాక్టింగ్ ఉండొచ్చు, వేరే యాక్టింగ్ అయినా ఉండొచ్చు. బట్ ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఐ గెట్ ద క్యారెక్టర్ రైట్. సో దానికోసం ఇప్పుడు నేను ఎప్పుడు మేస్త్రి పని చేయలేదు, గోడ పని చేయలేదు, చూశాను. ఒకసారి చేస్తే తెలుసుకుంటే బాగుంటుంది కదా అని వెళ్ళి చేశాను. నేను ఎప్పుడు ఫుట్పాత్ మీద పడుకోలేదు, అంటే ఆ సిచ్యువేషన్ రాలేదు. బట్ ఆ పడుకుంటే ఆ ఒక్క నైట్ నీ ఫీల్ ఎలా ఉంటుంది, అట్లీస్ట్ ఎక్కడో ఒక చోట దొరుకుతుంది కదా. నా మెయిన్గా ఒక పక్క మీరు యాక్టర్గా అంటే హీరోగా లీడ్ రోల్గా సినిమాలు చేస్తూ కూడా ఒకేసారి ఒక నేను లోకల్ లాంటి సినిమాలోని వితౌట్ బెడ్ నవీన్ చంద్ర గారు ఎవరికి ఫోటోలు కూడా ఇవ్వకుండా ఒకసారి థియేటర్లో చాలా మందిని మెస్మరైజ్ చేసి సర్ప్రైజ్ చేశారు. బట్ ఆ సర్ప్రైజ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు? చాలా మంది కూడా ఎందుకు ఫోటోలు ఇవ్వట్లేదు అసలు నవీన్ చంద్ర గారు, అడుగుతుంటే ఎందుకు ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నారు కూడా. బట్ నేను లోకల్ చూసినప్పుడు ఈ నవీన్ చంద్రయ్యనా ఇప్పుడు మేము అసలు గడ్డం లేకుండా చూసాం అని చాలా మంది సర్ప్రైజ్ అయ్యింది కూడా. బట్ ఆ సర్ప్రైజ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు? అంటే అందల రాక్షసి తర్వాత ఇంకా 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి నా రాకుమాడు అని ఒక సినిమా చేశాను. ఆ సినిమాలో క్లీన్ షేవ్ వెళ్ళి 6 pack బాడీ చేశాను. ఎవరు గుర్తుపట్టలేదు, ఎవరో వేరే స్టేట్ హీరో, వేరే హిందీ హీరోని పెట్టి సినిమా చేశారు అనుకున్నారు. అప్పుడు సోషల్ మీడియా అంత రైజ్లో లేదు. సో అది కొంచెం రైట్గా వెళ్ళిపోయింది. సినిమా బాగుంటుంది, ఇట్స్ లైక్ ఆ టైంకి ఇట్స్ అ గుడ్ ఫిలిం, బట్ ఇట్ డిడ్ంట్ వర్క్. సో దళం అని ఒక సినిమా చేశాను. అది ఇక్కడ కమర్షియల్కి దగ్గర లేకుండా పర్ఫార్మెన్స్ మీద ఉంటూ ఎందుకో అది ఆ కాన్సెప్ట్ కనెక్ట్ అయ్యింది. చాలామందికి ఇప్పుడు ఆ సినిమా నచ్చుతుంది, దే లైక్ దట్ ఫిలిం. అండ్ దాని తర్వాత తెలీదు, ప్రాపర్గా రాలేదు సినిమాలు, లైక్ ఇట్ డిడ్ంట్ గో వెల్. సరిగ్గా కథలు, లేకపోతే నాకు చూస్ చేసుకోవడం రాకపోవడమా, లేకపోతే ఆ టైంలో సినిమాలు లేవు. తర్వాత ఏమంటే
ఒకటి తర్వాత ఒకటి హీరోగా సినిమా చేసిన తర్వాత యూ విల్ లుక్ ఫర్ హీరో స్క్రిప్ట్స్, హీరో సినిమాలు ఏదేదో వస్తున్నాయి. అసలు నాకు తెలిసి ఇంకా ఆ టైంలో ఆ డిసిషన్ తీసుకుని ఉంటే ఐ థింక్ ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదేమో. సో ఆ టైంలో నాకు సడన్గా త్రినాథరావు గారు అడగడం, దిల్ రాజు గారు బ్యానర్లో నాని అండ్ ఇలాంటి ఒక షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లవర్ బాయ్ ఉంటూ తర్వాత పోలీస్ అని దొరికింది కదా ఆపర్చునిటీ. సో దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత నాకేంటంటే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కావాలి. నేను ఇంతకుముందు చేసిన తప్పు ఏంటంటే నేను సర్ప్రైజ్ ఇవ్వకుండా వచ్చేసా, అది ఎవరు గుర్తుపట్టలేదు. సో ఇప్పుడు అట్లీస్ట్ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కావాలి, ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, ఆ క్యారెక్టర్కి కావాల్సినంత స్కోప్ ఉంది. సో ట్రై చేశాను. ఆ టైంలో చాలామంది వచ్చి ఫొటోస్ అడిగారు నువ్వు చెప్పేటప్పుడు. అంటే చాలామంది యాటిట్యూడ్ అనుకున్నారు, పెద్ద స్టార్ అనుకుంటున్నాడు అది అని. బట్ నా ప్రకారం ఏంటంటే ఆడియన్స్ ఇప్పుడు చాలామంది మీరు సర్ప్రైజ్ అయినట్టు ఆడియన్స్ కూడా ఆ టైంలో చాలా సర్ప్రైజ్ అయ్యారు. అప్పుడు గుర్తుపట్టలేదు నన్ను. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చినప్పుడు సడన్గా ఒక పోలీసు వాడు వస్తే ఎవరో వీడు అనుకున్నారు. తర్వాత మీరు చూసే ఫ్లాష్ బ్యాక్లో ఒక లుక్ ఉంటుంది, అంతలా రాక్షసి హెయిర్ ఆ బియర్డ్ ఒక లుక్ ఉంటుంది. అప్పుడు అర్థమైంది ఓకే నవీన్ చంద్రనా ఇది అనేసి. సో అది రైట్ టైం నా లైఫ్లో ఆ సినిమా రావడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆగలేదు. అక్కడ మారింది నాకు. ఓన్లీ హీరోనే కాకుండా కొన్ని కొన్ని మంచి కథల్లో మంచి రోల్స్ చేయాలి, అట్ ద సేమ్ టైం రన్ ఉండాలి. యాజ్ అన్ యాక్టర్గా యూ షుడ్ వర్క్ ఉండాలి. సో దట్ వాజ్ అ ఫిలిం వేర్ గేవ్ మీ అ హోప్ టు కమ్ బ్యాక్ యాజ్ అన్ యాక్టర్. అండ్ అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టిల్ కంటిన్యూయింగ్ గుడ్ అనుకుంటున్నా. గ్రేట్ అండి. అండ్ నాకు ఒక 2 డిఫరెన్సెస్ తెలుసుకోవాలనుకున్నాను. ఇప్పుడు అప్కమింగ్ యాక్టర్ అప్పటికి నాని గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ మంచి సినిమాలు మాకు అందిస్తున్నారు. అలాంటి సెట్స్లోకి మీరు వెళ్ళడం జరిగింది. అండ్ అప్పటికి ఒక పెద్ద స్టార్ ఎన్టీఆర్ గారి సెట్స్లోకి కూడా మీరు వెళ్ళడం జరిగింది. అలాంటి సెట్స్లోకి ఒక యాక్టర్గా వెళ్ళినప్పుడు మీకు కనిపించే డిఫరెన్సెస్ కానీ లేకపోతే యాక్టర్గా మీరు నేర్చుకున్న సమ్ లెర్నింగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా అన్న? ఖచ్చితంగా. ఎందుకంటే అవన్నీ చాలా పెద్ద బ్యానర్స్, పెద్ద యాక్టర్స్ వాళ్ళు. సో పెద్ద యాక్టర్స్ ఉన్నప్పుడు స్కేల్ కూడా పెద్దగా ఉంటుంది, టెక్నీషియన్స్ కూడా పెద్దవాళ్ళు ఉంటారు. అండ్ పెద్దవాళ్ళంటే లైక్ ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్, నాలెడ్జ్ ఉన్న టెక్నీషియన్స్ ఉంటారు. ఇప్పుడు నాని గారు ఉన్నారు. నాని గారితో నేను లోకల్ చేసేటప్పుడు నాకు కెమెరా సెన్స్ ఎక్కువ తెలియదు, లైటింగ్ సెన్స్ ఎక్కువ తెలియదు. అంటే సినిమాగా నేర్చుకుందే. బట్ నాని గారు ఈజ్ వెరీ గుడ్ విత్ కెమెరా సెన్స్ అండ్ మార్క్స్. కెమెరామెన్ ఇచ్చిన మార్క్స్ అయినా కానీ కెమెరా మూమెంట్ ఉన్నప్పుడు ఆయన చూసేవాడిని. హీస్ సో ప్రొఫెషనల్ అండ్ పైగా నాకు చాలా విషయాలు అక్కడ ఆన్ సెట్స్ ఆ పోలీస్ డ్రెస్, ఆ బాడీ అంతా పెట్టుకొని ఆ స్టిఫ్గా ఉండేవాడిని అని చెప్పించేవాడు నాకు. నాని ఇన్ఫ్యాక్ట్ చాలా సీన్స్లో పోలీస్ స్టేషన్ సీన్లు అయితే నాని చాలా హెల్ప్ చేశారు నాకు. ఆ టైమింగ్, ఆ డైలాగ్ టైమింగ్ అయినా కానీ అంతా. సో సమ్వేర్ నాని వాజ్ ఆల్సో అ టీచర్ కైండ్ ఆఫ్. ఎందుకంటే ఇది నా ఫస్ట్ కమర్షియల్ ఫిలిం. నేను లోకల్ వచ్చేసి అప్పుడు నాని గారు లైక్ హీ వాజ్ లైక్ ఆల్మోస్ట్ వరుసగా 3 ఫిలిమ్స్ హిట్. అండ్ హీ వాజ్ హార్డ్ త్రూ. అంటే అమ్మాయిలకి చాలామందికి నాన్నగారు అంటే చాలా ఇష్టం. అండ్ కీర్తి సురేష్ గారు అప్పుడే షీఈ్ లాంచింగ్ ఇన్ తెలుగు. అంటే ఆల్రెడీ ఒక సినిమా చేశారు, బట్ ఆవిడకు లైక్ ఇక్కడ తమిళ సినిమా చేయడం వల్ల ఆవిడకు ఒక క్రేజ్ ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో నేను. అండ్ వాళ్ళిద్దరు మంచి యాక్టర్స్. సో వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ స్పెషలీ నాకు నాన్నగారిని అబ్జర్వ్ చేసేటప్పుడు ఒక యాక్టర్గా ఎంత నాలెడ్జ్ ఉండాలి ఆ సినిమా మీద, ఆ సినిమా క్రాఫ్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఐ లెర్న్ట్ అ లాట్ ఫ్రమ్ హిమ్, ఫ్రమ్ నేను లోకల్. సో అరవింద సమేత టైంలో మీరు చూస్తే పిఎస్ వినోద్ గారు, త్రివిక్రమ్ గారు, ఎన్టీఆర్ గారు, ఆల్ చూసి ఆల్ బిగ్ టెక్నీషియన్స్. బిగ్ అంటే ఇన్ సెన్స్ ఆఫ్ బిగ్ ఇన్ నాలెడ్జ్. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్తో వర్క్ చేశాను. సో అక్కడ చాలా నేర్చుకోవడం జరిగింది. అండ్ దట్స్ హౌ ఎవ్రీ ఫిలిం యూ గ్రో, ఎవ్రీ ఫిలిం యూ లెర్న్ అంటారు. సో నా ప్రీవియస్ ఫిలిమ్సే నాకు నెక్స్ట్ ఫిలిమ్స్ ఆఫర్సే వచ్చాయి, వర్క్ వచ్చింది అలాగే. సో వీరందరితో నేర్చుకునే లైక్ ఇట్స్ లైక్ లైవ్ టీచింగ్ ఆఫ్ లైఫ్ అనమాట. సో హౌ మై కెరియర్ వాజ్ గోయింగ్, ఆ ప్రాసెస్లో నేర్చుకుని యాక్టింగ్, కెరియర్, ఈ సినిమా మీద నాలెడ్జ్ పెరగడం జరిగింది.
బట్ ఇట్స్ డెఫినెట్లీ ఇదంతా మాట్లాడుతున్నాం కానీ ఈరోజు ఒక స్పెషల్ అకేషన్ లో మనకు కలవడం జరిగింది. అది మంత్ ఆఫ్ మధుకి Yeah. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. Yeah. బట్ నాకు ఎందుకున్నా ఆ సినిమాకి థియేటర్ లో రావాల్సిన ఎప్రిషియేషన్ రాలేదు అని ప్రతి ఆడియన్స్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఎప్పుడంటే అది ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ప్రతి బిట్ కూడా రీల్ గా పాపులర్ పాపులర్ అయింది. అయింది. బట్ హౌ డూ యూ ఫెల్ట్ ఒక లీడ్ యాక్టర్ గా థియేటర్ లో ఎందుకు అంత అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు అంత అప్లోస్ వస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? థియేటర్లో ఎందుకు ఆడలేదు అని నేను అనలైజ్ చేసుకునే లోపు ఓటీటీలో వచ్చింది. ఓటీటీలో వచ్చిన తర్వాత ఎందుకు ఆడలేదు అబ్బా థియేటర్లో, వై ద రెస్పాన్స్ వాజ్ నాట్ దాట్ ఓవర్వెల్మింగ్ ఓటీటీకి దీనికి అనుకున్నా. తెలీదు, ప్రాబబ్లీ ఆ టైమింగ్. ఆడియన్సెస్ థియేటర్కి రావాలంటే ఐ థింక్ మా సినిమా వాళ్ళకి ఇంకా ఎక్కువ రీచ్లో ఉండాలి. మేము చేసిన ప్రమోషన్కి 2 weeks రన్ ఉంది. ఆ 2 weeks రన్లో మేము చేసిన ప్రమోషన్ ఎంత మంది ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అంతమందికి రీచ్ అయింది అనుకుంటా. అందుకే అంతమందే వచ్చి చూశారు. సో ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ డన్ మోర్ సో దట్ ఆడియన్స్ కమ్ టు థియేటర్ అండ్ వాచెస్. బట్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చాలా బాగా, ఎందుకంటే నేను థియేటర్స్ విజిట్ చేశాను ఆ టైంలో. తెలీదు, ఈ సినిమా నాకు చాలా చాలా క్లోజ్ టు హార్ట్. అందాల రాక్షసి తర్వాత నాకు ఇంత క్లోజ్ అయిన సినిమా అంటే ఇదే. అండ్ థియేటర్స్కి వెళ్ళి రెస్పాన్స్ చూసేటప్పుడు థియేటర్స్ ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ అంతా ఎక్కడెక్కడైతే మాకు దొరికిన థియేటర్స్, తక్కువ థియేటర్స్ దొరికాయి ఆ టైంలో. ఐ థింక్ 7 films రిలీజ్ ఉన్నాయి ఆ రోజు. 7 సినిమాలు రిలీజ్ టైంలో ఈ యొక్క సినిమా కూడా రిలీజ్ అయింది. అండ్ మ్యాడ్ అని సినిమా రిలీజ్ అయింది, మా సినిమా కూడా రిలీజ్ అయింది. అండ్ సమ్వేర్ థియేటర్లో వచ్చారు కానీ ఎక్కువ మంది రాలేకపోయారు. బట్ ఓటీటీలో వచ్చిన తర్వాత షూ ఎక్కడో ఏంట్రా, ఐ థింక్ ఇంకా బెటర్ చేసి ఉండొచ్చేమో థియేటర్లో, కొంచెం ఏదైనా పుష్ దొరికిండొచ్చేమో మాకు యాజ్ అ టీమ్, యాజ్ అ ఫిలిం అనుకున్నా. బట్ ఓటీటీలో వచ్చిన తర్వాత అమేజింగ్ రెస్పాన్స్. అంటే నా ఒక్కడికే కాకుండా మా టీం, స్వాతి గారికి, హర్ష, టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్క యాక్టర్కి అందరికీ పేరు వచ్చింది. అండ్ ఇట్స్ అంటే ఇక్కడ సినిమాటిక్ ఫార్ములా లేని సినిమా. యాక్టర్గా చాలా అదృష్టం అది. చాలా రేర్గా దొరుకుతాయి ఇలాంటి సినిమాలు, ఇలాంటి కథలు. అండ్ శ్రీకాంత్ నా ఫ్రెండ్. సో శ్రీకాంత్ దగ్గర ఆ ఫ్రీడమ్ ఉంది. శ్రీకాంత్ నన్ను అన్లీష్ చేసేస్తాడు. బికాస్ నన్ను ఫుల్గా నమ్ముతాడు శ్రీకాంత్. ఒక యాక్టర్గా ఎంత ఫ్రెండ్ ఉన్నా ఒక యాక్టర్గా నమ్ముతాడు. అంటే నవీన్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే హీ వుడ్ గెట్ హిస్ బెస్ట్ అని చెప్పి. సో నా నమ్మకం శ్రీకాంత్. కథ శ్రీకాంత్, అంటే కథ శ్రీకాంత్ బ్రెయిన్లో ఉంటుంది. అండ్ నా బ్రెయిన్ డైరెక్ట్గా ట్యూన్ అవుతుంది శ్రీకాంత్కి. సో మై సెకండ్ ఫిలిం. ఫస్ట్ వచ్చేసి భానుమతి రామకృష్ణ చేసాం, తర్వాత మంత్ ఆఫ్ మధు చేసాం. సో ఆ క్యారెక్టర్ డిజైన్ చేసేటప్పుడు మేము చేసిన డిస్కషన్ ఏదైతే మేము చేసామో అవన్నీ న్యాచురలీ షూటింగ్ చేసేటప్పుడు వచ్చింది. అండ్ ఇట్ వర్క్డ్. ఆయన చెప్పిన ప్రతి ఒక్క విషయం నా మెమొరీలో ఉండడం, అది నాకు గట్టిగా తగలడం, అది తగిలిన తర్వాత ఆ ఎమోషన్ని పోర్ట్రే చేయడం అనేది మంత్ ఆఫ్ మధు. అంతే. కొన్ని సినిమాలకి ఫస్ట్ అప్లోజ్ వచ్చేస్తుంది ఆడియన్స్, తర్వాత అవార్డ్స్ వస్తుంది. బట్ చాలా రేర్ గా మంత్ ఆఫ్ మధుకి ఓ పక్క అవార్డ్స్ వస్తూ మరో పక్క అప్లోజ్ కూడా వస్తుంది. రేర్ గా జరుగుతుంటుంది. సో దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే నేను అసలు ఊహించలేదు. థియేటర్లో బాగా చేసింది, ఓటీటీలో బాగా చేసింది. నేను అసలు ఊహించలేదు దట్ ఇలాంటి ఒక ఫెస్టివల్కి మా సినిమా సెలెక్ట్ అవుతుంది. పోస్ట్ చేసి ఆల్మోస్ట్ 10-15 days అయింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్కి అఫీషియల్గా ఫిలిం సెలెక్ట్ అయ్యిందని చెప్పి. ఓ నైస్ అనుకున్నాం. బట్ తెలీదు, చాలా చాలా ప్రెస్టీజియస్ అవార్డ్ అది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్ట్ ఇచ్చే అవార్డ్ అది. వాళ్ళ జ్యూరీ మెంబర్స్ చాలా టెక్నికలీ బ్రిలియంట్గా ఉంటారు. సో ఓకే, సెలెక్ట్ అయ్యాం కదా చాలా అనుకున్నా. బట్ చూస్తే సడన్గా లిస్ట్లో బెస్ట్ యాక్టర్ మేల్ ఫర్ మంత్ ఆఫ్ మధు అని చెప్పి రాగానే తెలీదు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు. అంటే నేను ఆ సినిమా అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ చేసుకుంటూ నా రొటీన్, నా లైఫ్ని కంటిన్యూ చేస్తున్నా. సడన్గా ఐ ఫెల్ట్ ఓవర్వెల్మ్డ్. అంటే సమ్వేర్ హానెస్టీ టువర్డ్స్ యువర్ వర్క్, హానెస్టీ
ఆఫ్ ద టీమ్. ఒక సినిమాని, ఒక క్యారెక్టర్ని, ఒక కథని బాగా డిజైన్ చేయాలనుకున్నాం. ఒక హానెస్టీ, ఒక మంచి విషయం చెప్దాం అనుకున్నాం. అండ్ దానికి ఒక ఫలితం వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ అవార్డ్. నా కెరియర్లోనే టెక్నికలీ ఇది ఫస్ట్ అవార్డ్. అంటే ఇన్ని సంవత్సరాలు వర్క్ చేసిన దాంట్లో ఫస్ట్. అండ్ దట్ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2024 14th ఫెస్టివల్ వాళ్ళది. అంటే కేటగిరీస్ ఆ లిస్ట్ చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ దిస్ అప్రిషియేషన్ విల్ ఆల్వేస్ బీ వెరీ క్లోజ్ టు మీ. ఎందుకంటే ఇది ఇక్కడి నుంచి మోటివేట్ చేస్తుంది. అవార్డ్ అనే కాదు, ఇంకా బాగా చేయాలి అంటే గుర్తింపు వస్తే ఆ కిక్కే వేరు. సో ఐ థింక్ కరెక్ట్ ఫిల్మ్కి, కరెక్ట్ క్యారెక్టర్కి నాకు గుర్తింపు వచ్చింది ఈ అవార్డ్ ద్వారా అని నాకు ఫీలింగ్ ఉంది. అండ్ థ్యాంక్స్ టు తెలుగు ఆడియన్స్ అండ్ స్పెషలీ మా ప్రొడ్యూసర్, మా టీంకి. బికాజ్ వాళ్ళందరూ నన్ను నమ్మారు, మధు అని నమ్మారు. ఎక్కడ వీడు తాగుబోతుగా చేసి ఓవర్గా చేస్తున్నాడు, లేకపోతే వాళ్ళకి నచ్చకుండా ఉండడం లేదు. దే బిలీవ్డ్ ఇన్ మధు. అండ్ టుడే ఇట్ వాజ్ అప్రిషియేటెడ్ బై దాదాసాహెబ్ ఫాల్కే జ్యూరీ. వాళ్ళ అవార్డ్ జ్యూరీకి అప్రిషియేట్ అయ్యి అండ్ దే గివ్ మీ అన్ అవార్డ్ ఆఫ్ బెస్ట్ యాక్టర్ మేల్. అండ్ విచ్ ఇస్ అ వెరీ బిగ్ మూమెంట్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. నాలాంటి యాక్టర్కి ఇలాంటి ఒక అవార్డు రావడం అనేది పర్సనల్గా నాకు చాలా చాలా పెద్ద మూమెంట్ నాకు ఇది. బట్ డెఫినెట్లీ అన్న మీలాంటి యాక్టర్స్ కి ఇంకా ఎందుకు అవార్డ్స్ రావట్లేదని కొంతమంది ఆడియన్స్ ఫీల్ అవుతారు. రీసెంట్ గా వరలక్ష్మి గారిని కలిశాను. ఆమె ఏమన్నారంటే కొన్నిసార్లు అవార్డు రాకపోతే మనం మంచి యాక్టర్ కానట్టు కాదు, కొన్నిసార్లు అవార్డు మనం డిసైడ్ చేయదు మన యాక్టర్ ఏంటి అనేది అన్నారు. బట్ ఒక యాక్టర్ గా మీరు ఎలా చూస్తారు అవార్డ్స్ ని, లేకపోతే వాటిని ఎలా చూస్తారు మైండ్ గా? యాక్టర్ గా అవార్డ్స్ అనేవి ఎంత ముఖ్యం? అవార్డ్ అనే విషయమే నా బ్రెయిన్ లో ఉండదు. ఐ టోటలీ ఆ థాటే ఉండదు నాకు అవార్డు కోసం, లైక్ అవార్డు వస్తుందా, అవార్డు వచ్చిందా అని. బట్ నా పని నేను చేసుకుని వెళ్తే ఆ రికగ్నిషన్ వస్తే చాలు అనుకుంటా. బట్ ఆ రికగ్నిషన్ దాటి ఇలా అవార్డు రావడం అనేది, అవార్డు మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఏం లేదు. అలా అని చెప్పి ఎలాగైనా ఈసారి అవార్డు కొట్టేయాలి అని అలా కూడా లేదు. సో ఇట్ హ్యాపెండ్ విత్ మీ, ఐఎమ్ హ్యాపీ. ఓకే. బట్ నాకు అవార్డు అంటే నా డైరెక్టర్సే. ఏ టేక్ అయితే వాళ్ళు ఓకే చేస్తారో ఆ ప్రతి టేక్ నాకు అవార్డు లాంటిదే. బికాస్ వాళ్ళ విజన్ని అట్లీస్ట్ హీస్ ద డైరెక్టర్స్ ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్ నా ప్రకారం. బికాస్ ఆ టేక్ని ఓకే చేసేది వాళ్ళే, అదే ఆడియన్స్కి చూపిస్తాం. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అలా ఏం లేదు అవార్డ్స్ రావాలి, అవార్డ్సే కొట్టేయాలి, లైక్ ఇన్ని అవార్డ్స్ రావాలని లేదు. నేను చేస్తున్న మంచి పనిలో, లైక్ చేస్తున్న వర్క్స్లో నిజంగా ఆ వర్క్ నచ్చి దానికి అప్రిషియేషన్ వచ్చింది అనుకుంటే, అది అవార్డు రూపంలో వచ్చిందంటే ఐల్ బి హ్యాపీ. అంతే. లాస్ట్ 2-3 క్వశ్చన్స్ ఐ వాంట్ టు కంక్లూడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఫస్ట్ క్వశ్చన్, మంత్ ఆఫ్ మధు రిలీజ్ ఎప్పుడు? ఈసారి అస్సలు థియేటర్లో మిస్ అవ్వకూడదు అనుకుంటాం. అది యాక్చువల్లీ అడగాలి. ఐ థింక్ రిలీజ్ చేయాలి, ఎందుకంటే చాలామంది మిస్ అయ్యారు థియేటర్లో. బట్ ఓటీటీలో చూస్తారు. బట్ ఐ థింక్ ఓటీటీలో చూసిన వాళ్ళు కూడా థియేటర్లో వచ్చి ఇంకోసారి చూస్తారు. ఎందుకంటే ఆ సినిమా డిజైన్ చేయబడిన విధానం అలా ఉంది. మీరు చూసే సౌండ్ డిజైన్ నుంచి, సింక్ సౌండ్ నుంచి చాలా టెక్నికల్గా చాలా బ్రిలియంట్గా ఉండే సినిమా అది. సో అది స్క్రీన్ మీద చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఐ థింక్ మా ప్రొడ్యూసర్, మా డైరెక్టర్స్ని అడుగుతాను మంత్ ఆఫ్ మధు రిలీజ్కి ట్రై చేయండి అని చెప్పేసి. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మకి అమ్మ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. మీ లైఫ్ లో అమ్మకి ఇచ్చిన ప్లేస్ ఎవరు ఇవ్వలేరేమో నాకు అనిపిస్తుంది. అలా ఏం లేదు. ఎందుకంటే సినిమాలకు అమ్మతో, అవార్డు ఫంక్షన్ కి అమ్ముకో, ప్రీవియస్ ఈవెంట్ లో అమ్ముతో, షూటింగ్ లో అమ్ముతో, అమ్మలేని ప్లేస్ ఎక్కడైనా ఉంటుందని నవీన్ చంద్ర గారితో అంటే సగం ఇన్స్టా ఫీడ్ కూడా అమ్మగారితో నిండిపోయి ఉంటుంది. అంటే ఎంత ఇష్టం అంటే అమ్మ ఎలా ఎంజాయ్ చేస్తుంటారు, ప్రతి ప్లేస్ లో మీతో పక్కనే ఉంటారు. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు అమ్మ కంపెనీని? మీ ఇద్దరు కంపెనీ ఎలా ఉంటుంది? అంటే నాకు మాట రాని టైం నుంచి మా అమ్మగారు ప్రతిదీ చూపించింది నాకు అమ్మగారే. నాకనే కాదు, ఏ బిడ్డకైనా అమ్మనే చూపించేది. సో ఇప్పుడు నేను వచ్చిన ఒక ప్రొఫెషన్ అమ్మకు తెలియదు. సో నా రెస్పాన్సిబిలిటీ అమ్మకు చూపించాలి. దిస్ ఈజ్ సినిమా, దిస్ ఈజ్ యువర్ సన్ ఈజ్ అన్ యాక్టర్. సో ఈ సిస్టమ్ ఇలా ఉంటుంది. అండ్ దాంట్లో ఒక హ్యాపీనెస్, ఒక అచీవ్మెంట్ హ్యాపీనెస్. షీ ఫీల్స్ గ్రేట్ కదా, కొడుకు యాక్టర్ అయ్యాడు, జనాలు గుర్తుపడుతున్నారు, వచ్చి మాట్లాడుతున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు సినిమాల గురించి. సో మమ్మల్ని ఎలా అయితే ప్రపంచానికి తీసుకొచ్చారో, మేము ఏ ప్రపంచంలో అయితే ఉన్నామో అది వాళ్ళకి పరిచయం చేయించడం మా రెస్పాన్సిబిలిటీ. సో మై లవ్ టువర్డ్స్ మై మదర్ ఈజ్ వాట్ ఎవర్ నాకు వచ్చిన నాలెడ్జ్లో తను చూపించిన నాలెడ్జే.
సో నా నాలెడ్జ్ని కూడా మా అమ్మతో షేర్ చేసుకోవాలి అంతే. సో అది దట్ మేబీ సినిమా ఆర్ ఎనీవే. సో ఆ రెస్పెక్టివ్లో చూస్తే షీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఈ ప్రపంచంలో నాకు నాలెడ్జ్ ఇంత మాత్రం ఉందంటే నాకు చిన్నప్పటి నుంచి చూపించింది ఆవిడ. ఏదైతే చూపించారో అది నేను. సో ఐ ఫీల్ నాకు ఇష్టం ఆవిడంటే. ఆవిడతో నా కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం. అన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాల్లో లైక్ ఆడియో లాంచెస్ తనకు ఇష్టం రావాలి, చూడాలి, యాక్టర్స్ని చూడాలి అని అంతే. యూఆర్ వన్ ఆఫ్ ద డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. అవును. ఎప్పుడు సినిమాక్స్ లో కూర్చొని విజిల్ నేర్చుకొని ఆయన సినిమాకి ఎప్పుడు విజిల్ అయిపోతున్నారు. అంటే విజిల్ నేర్చుకోవాలి. లైక్ తమ్ముడు నుంచి చాలా సినిమాలు ఆయనవి. అంటే ఆ టైంలో కాలేజ్ స్టూడెంట్గా ఉండేటప్పుడు మా కల్ట్ అది. అండ్ ఆయన్ని నేను నేరుగా వైఎంసీఏలో, సికింద్రాబాద్ వైఎంసీలో నేను ఎక్కడ డ్యాన్స్ నేర్పించేటప్పుడు ఒకసారి వచ్చారు. హరీష్ పై మాస్టర్ అక్కడ ఉండేవారు. అండ్ శేఖర్ మాస్టర్ అని చెప్పి వైఎంసీలో డ్యాన్స్ టీచర్. సో అక్కడ ఆయన రిహర్స్ చేసేవాళ్ళు. ఒకసారి చూసా. అప్పటి నుంచి చాలా క్రేజ్ నాకు ఆయన చూస్తే. బట్ యా, యాజ్ అన్ యాక్టర్గా నాకు చాలా ఇష్టం ఆయన. బికాస్ ఆ కాలేజ్ టైంలో ఆ హంగామా, ఫస్ట్ టికెట్స్, షో, మ్యూజిక్ మీద డ్యాన్స్ చేయడం, స్క్రీన్ దగ్గర పోయి డ్యాన్స్ చేయడం, అన్నీ ఆ రోజుల్లో ఇట్ వాస్ గ్రేట్. ఇప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫిలిం. ఏదైనా ఫిలిం వస్తే మళ్ళీ స్క్రీన్లో చూడాలి. అండ్ ఐ లవ్ హిమ్ ఈజ్ యాజ్ అ. మాకు ఎప్పుడు ఆ పవన్ కళ్యాణే. గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా టైం నేను తీసేసుకున్నాను. డెఫినెట్లీ ఒక స్పెషల్ అకేషన్. షూర్. యాక్టర్ గా మీకు ఎంత ఉందో కానీ ఆడియన్స్ గా మా అందరికి ఉంది. థ్యాంక్ యూ. సూర్య క్యారెక్టర్ నుంచి మధుసూదన్ రావు క్యారెక్టర్ వరకు మీ జర్నీ సచ్ ఇన్స్పిరేషన్ చాలా మందికి కూడా. థ్యాంక్ యూ. రీసెంట్ గా జిమ్ కెళ్ళి మాయ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకొని కల్టపాస్ తీసుకున్నారు. సో మాలాంటి యంగ్స్టర్స్ కి మీరు ఇచ్చే ఒకటి, ఎందుకంటే ఒకటి చాలా బల్కీగా ఉండేవారు మీరు, ఒకసారి చాలా పర్ఫెక్ట్ ఫిట్ వచ్చేసారు. సో జిమ్ కెళ్ళి మాయ అని సీరియస్ గా తీసుకుని మా అందరికి ఒక లాస్ట్ సజెషన్ ఇచ్చేసుకోండి. సజెషన్ ఏం లేదండి. మన చుట్టూ అన్నీ బాగున్నాయి. మన చుట్టూ ఉండేవి మనం గమనించాం. ఫోన్లలో, టెలివిజన్లో యాడ్స్ రూపంగా వచ్చే ప్రతిదీ మనం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటాం. సో మన ఇంట్లో ఫుడ్, మన అమ్మకి, మా అమ్మమ్మలకి తెలిసిన ఫుడ్, అండ్ మినిమం డైలీ వర్కౌట్. బాడీకి మూమెంట్ కావాలి ప్రతిరోజు. ఆ మూమెంట్ తగ్గినట్టు మన స్ట్రెంత్ ప్రకారంగా మనం మూమెంట్ చేసుకుంటే, మంచి ఫుడ్ తింటే, ఐ థింక్ అంతకంటే గొప్ప విషయం ఏం లేదు. జస్ట్ మోసపోకండి బై సీయింగ్ దిస్ ప్రోటీన్ షేక్స్. కొన్ని ఉంటాయి. నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏది చేసినా, ఏ ఫుడ్ మన బాడీకి బాగుంటుంది, నాలెడ్జ్, అదే ఆ నాలెడ్జ్ తీసుకుంటే ఐ థింక్ యు ఆర్ ఫైన్ అండ్ యూ విల్ బీ హెల్తీ. సో మన బాడీ మెకానిజంని, మన బాడీ అనటంని మనమే తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు ఐ డోంట్ థింక్ ఎక్కువ డాక్టర్స్ అవసరం ఉండదు అనిపిస్తుంది. ఎనీ ఫైనల్ వర్డ్ ఫర్ ఆడియన్స్ ఫ్రమ్ యు? ఆడియన్స్కి చాలా థ్యాంక్స్. అందాల రాక్షసి నుంచి మంత్ ఆఫ్ మధు దాకా, ఇప్పుడు ఇన్స్పెక్టర్ రిషి దాకా నేను చేసిన ప్రతి పని, నేను చేసిన ప్రతి క్యారెక్టర్ని మీరు అప్రిషియేట్ చేసి, మీ అప్రిషియేషన్ హ్యాస్ గివన్ మీ మోర్ వర్క్. సో ఐ విల్ కంటిన్యూ దిస్ and try to entertain you more, and you will remember me with different roles. Thank you. Thank you so much. Thank you.